హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఏమైంది ఫ్రెండ్స్, వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. స్టోరీ బాగుంది, నచ్చింది అంటున్నారు కదా, మరి లైక్స్ ఎందుకు ఇవ్వడం లేదు దోస్తులు? ప్లీజ్ అండి, మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకు చాలా విలువైంది. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ లో వీడియో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. మేము ఎంతగానో కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నాము, మరి దానికి తగిన ఆదరణ మాకు లభించాలి కదా. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 30. ఓకే దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డాడీ, ఇప్పుడు మనకి కరెక్ట్ గా ఎన్ని డేస్ ఉన్నాయి? కరెక్ట్ గా చెప్పాలంటే 4 డేస్ మాత్రమే ఉన్నాయి. 4 డేస్ లో మనం అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. మరి బుక్స్ అవన్నీ అక్కడికి వెళ్ళాకే కొనుక్కుందాం. కాలేజ్ వాళ్ళు టెక్స్ట్ బుక్స్ అన్ని ఇస్తారు. మరి ఇంకా వేరే నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్స్ ఇలాంటి స్టేషనరీ ఎక్కడ కొందామండి? ఇక్కడేనా, హైదరాబాద్ లోనేనా? ఇక్కడ కొంటేనే బాగుంటుంది, కానీ మనం ఇంతమంది వెళ్ళాలి కాబట్టి లగేజ్ సరిపోతుంది. ట్రాన్స్పోర్ట్ లో వేసినా అంతే ఖర్చు అవుతుంది. అక్కడికి వెళ్ళాకే కొనుక్కుందాంలేండి. బట్టలు అయితే ఇక్కడ తీసుకుందాం. సరేనా పిల్లలు, బట్టలు షాపింగ్ చేయాలి మనం ఇక్కడ. బట్టల షాపింగ్ మాకెందుకు ఆంటీ? నాకు బట్టలు ఉన్నాయి. అవునంటీ, నాకు కూడా ఉన్నాయి. కొత్త కాలేజ్ కదా, కొత్త బట్టలు తీసుకుందాం. అభికి ఎలాగో తీసుకుంటున్నాం, మీకు కూడా తీసుకుంటే అయిపోతుంది. పర్లేదు ఆంటీ, వద్దు. ఆంటీ ఏం చెప్తే అది వినాలి, వద్దు అన్న మాట లేదు ఇక్కడ. మీరు వస్తారా షాపింగ్ కి? అమ్మో, నా వల్ల కాదు. కావాలంటే అభిని తీసుకొని వెళ్తాను. మీరు ముగ్గురు కలిసి వెళ్ళండి. మమ్మల్ని డ్రాప్ చేస్తారా మరి? ఒక పని చేద్దాం, ముందు మా ముగ్గురిని మా షాప్ దగ్గర దించేయండి. తర్వాత మీరిద్దరు కలిసి షాపింగ్ అంతా చేసుకొని వచ్చేయండి. మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకొని వచ్చేద్దరు. ఎక్కడ చేద్దాం? పక్క సిటీలోనే చేద్దాం, ఇక్కడ అంతగా ఏం బాగుండవు. సరే. పిల్లలు, అమ్మ వాళ్ళకి చెప్పేసి రండి. రేపు మార్నింగ్ టిఫిన్ చేసి షాపింగ్ కి వెళ్దాం. వీలైతే లంచ్ కూడా అక్కడే చేసేద్దాం. అలాగే ఆంటీ. శృతి, కారుణ్య, మనకేమేం అవసరమో ఏమేం కావాలో షాపింగ్ మొత్తం లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. రేపు మొత్తం రెడీ అయి ఉండాలి. అలాగే ఆంటీ. అభి, నువ్వు కూడా స్టేషనరీ ఏం కావాలో లిస్ట్ అవుట్ చేయి. మమ్మీ, మరి అక్కడికి వెళ్ళాక మాకు ఏదైనా అవసరం ఉంటే? మేము హాస్టల్లో ఉంటాం, మీరేమో ఇక్కడ ఉంటారు, ఎలా? నేను 15 days to 1 month కి ఒకసారి ఖచ్చితంగా నా ఆఫీస్ కి వెళ్ళాలి కదరా. ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కదా, అప్పుడు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా కలుస్తాను. వాచ్మెన్ కాంపౌండర్ ఉంటారా? వాళ్ళకి డబ్బులు ఇస్తే మేనేజ్ చేయొచ్చు. మీకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళతో తెప్పిస్తాంలే. మీరు ఏ టెన్షన్ పడని అవసరం లేదు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, అంతే. అవును పిల్లలు, మీకోసం అంకుల్ చాలా మంచి కాస్ట్లీ హాస్టల్ తీసుకున్నాడు. హాస్టల్ అంటే ఏదో హాస్టల్ కాదు, మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండొద్దు. తినాలి, చదువుకోవాలి, పడుకోవాలి, ఇంతే. కాలేజ్ లో యాక్టివిటీస్ ఎలాగో చేయిస్తారు కదా, అన్నింట్లో పార్టిసిపేట్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంత చేస్తున్నప్పుడు మీరు కూడా మా కోసం కొంత చేయాలి కదా. బాగా చదువుకుంటామంటీ. మీరిద్దరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మేము కూడా చదువుకుంటామమ్మా. గుడ్, వెళ్ళండి. ఈ 3 days మేము చదువుకోం మమ్మీ, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. చేసేయండి, రేపైతే మొత్తం షాపింగ్ కే పోతుంది. మంచి హాస్టల్, మంచి కాస్ట్లీ హాస్టల్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది? లేదండి, చెప్పాలి. మనం ఏం చేస్తున్నామో ఎంత చేస్తున్నామో వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళు టైం వేస్ట్ చేసినప్పుడల్లా, తప్పు పని చేసినప్పుడల్లా వాళ్ళకి మనం గుర్తు రావాలి. మన కష్టం తెలియాలి, డబ్బు ఊరుకునే రాదని తెలియాలి కదా. ఇప్పుడు బట్టల షాపింగ్ అంత అవసరమా? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కొంచెమైనా పట్టించుకోవాలి కదా. మరీ బాధ్యత లేకుండా తయారవుతే? లేదండి, నాకు పిల్లలకి ఏమైనా కొనివ్వాలనుంది. వాళ్ళు జాబ్ లో సెటిల్ అయ్యే వరకు వాళ్ళ పూర్తి బాధ్యత నాదే. నాకు వాళ్ళ పేరెంట్స్ గురించి అవసరం లేదు. ఎక్కువ అవర్స్ కష్టపడుతున్నాను కదా. ప్లీజ్, మీరు ఈ విషయంలో ఏమనకండి. పెళ్ళైతే మనం చేయట్లేదు కదా, అది వాళ్ళే చూసుకుంటారు. ఈ
ఇది మాత్రం మీరు పట్టించుకోవద్దు ప్లీజ్. ఓకే, నీ ఇష్టం. మరీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ వద్దు అని చెప్తున్నాను అంతే. తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, అప్పుడు ఏం చేస్తావు? ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారండి? చదువు వరకే మనం చదివిపిస్తామని చెప్పాను, అంతే కదా. నీకు ఇప్పుడు తెలీదు ప్రియా, చిన్న చిన్న ఖర్చులే కదా అని అనుకుంటాం, కానీ మొత్తం అంతా కలిస్తే పెద్ద లంసం అమౌంట్ అవుతుంది. అది 1 year ఫీజుకి సరిపోవచ్చు తెలుసా. నేను మొత్తం స్కెచ్ అవుట్ చేసుకున్నానండి, బట్టలతో సహా. ఎప్పుడెప్పుడు ఏమేం కొనివ్వాలి, బడ్జెట్ ఎంత, మొత్తం చూసేసుకున్నాను. మనం తర్వాత ఫీజులకి ఇబ్బంది పడతామేమోనన్న డౌట్ ఏం లేదు. మరి మన అభి కోసం ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్? అది మీరే సేవ్ చేయాలి. ఇప్పుడు మాత్రం నేను వీళ్ళ ముగ్గురు చదువులు చూసుకుంటాను, మిగిలినవన్నీ మీరే. ఎప్పుడో బిజినెస్ పెట్టిన కొత్తలో కొన్న 3 ప్రాపర్టీస్ ఉన్నాయి అంతే. ఒకటైతే చాలా చిన్నది, వాల్యూయే లేదు. ఈ ఇల్లుకి కూడా వాల్యూ ఉండదు, ఇంత పల్లెటూరు. అంతేనా మన కొడుక్కి మనం ఇచ్చేది? 2 ప్రాపర్టీస్ అయితే తీసుకున్నాం కదా, మరి ఏం లేకుండానైతే లేం కదా. సిటీలో ఇల్లుంది, ప్లాట్ కూడా ఉంది. అంతే సరిపోతుందా? ఫ్యూచర్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదు. వాడి కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. చెయ్యండి. మీ ఇన్కమ్ అంతా ఏం చేస్తారు? చారిటీకి. చారిటీ వంతు కూడా మీదే. బెంగళూరులో మొన్నే కొంత కట్టేసి వచ్చాము, ఇంకా 1 year దాకా మళ్ళీ అవసరం లేదు. కానీ వాళ్ళు సడన్ గా ఏదైనా హెల్ప్ అడిగితే లేదని ఎలా చెప్తాం? ఇప్పుడు ఏమంటున్నారండి? ఇప్పుడు మొత్తం ఫీజులో కట్టేస్తాము, తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకో ఏం చేద్దాం? నా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి కదండి. అవి తీస్తానంటావా? లేదు లేదు, నేను ఒప్పుకోను. నాకేమైనా అయితే మీరిద్దరూ ధైర్యంగా ఉండాలని నీకు వాడికి ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయించాను. అవి అస్సలు తీయొద్దు, తీయడానికి వీలు లేదు. నేను లేననుకున్నప్పుడే అవి వాడుకోండి. ఏమండి? నేను ఇంకెలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు ప్రియా. నువ్వు వాటి గురించి ఇంకోసారి మాట్లాడొద్దు. సరే, ఎమర్జెన్సీలో గోల్డ్ ఉంది కదా, గోల్డ్ కొంచెమైనా యూజ్ అవుతుంది. అయినా ఇప్పుడు అవన్నీ నెగిటివ్ గా మాట్లాడుకోవడం ఎందుకులే. మనం ఇంత చేస్తున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఉంటే బాగుంటుంది, చేసిన కష్టం వృధా అవ్వకుండా. ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు రాదు. అమ్మా, నాన్నెక్కడా కనిపించట్లేదు? బాత్రూమ్ లో ఉన్నాడా ఏంటి? చూడలేదు నేను. బయటకు పోయింది బిడ్డ. బయటికా? ఇప్పుడు ఎందుకు? బయటికి ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు నాన్న? హాస్పిటల్ నుంచి వచ్చి 2 రోజులు కూడా కాలేదు, రెస్ట్ తీసుకోవాలి కదమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? ఏడికి లేదు బిడ్డ, సామాన్లన్నీ రాజంకులే ఎవరితోటో తెప్పించి పెట్టిండు. ఈ పోలీస్ స్టేషన్ కి పోయిండు. పోలీస్ స్టేషన్ దేనికి? మీ అత్తమ్మ కూడా ఉన్నాడు కదా దుబాయ్ లా, ఆయన మీద కేసు వేసిండు కదా ఇల్లు. ఆ కేసు మీద మళ్ళేందో రాయన్నట, ఇంకో కేసు, అది రాయడానికి పోయిండు. మళ్ళీ ఏం కేసమ్మా? డబ్బులు వస్తాయని చెప్పాడు కదా రాజంకుల్. వస్తాయని చెప్పిండు, కానీ వాళ్ళ అమ్మి కొడుకు చిన్నోడు కాదు. అది జావనే చచ్చింది, ఇంకా దేనికి ఇవ్వాలి అని అంటాడట. బతుకుంటే ఇద్దు అంటాడట నష్టపరిహారం. ఉన్నన్ని రోజులు చాలా కష్టపడింది కదమ్మా అత్త. సరే కదా, ఆ దరిద్రునికి అవన్నీ ఉంటాయి కదా. ఇంతవరకు రూపాయి పంపలేడు, ఇప్పుడు చచ్చిపోయినాక నేనెందుకు పంపుతా అంటాడట. ఆయన నోట్ల చెప్పు పెట్ట. మీ అత్త ఆయనతో 4 రోజులున్నా అయిపోవు అసలు, ఆడు పంపించేదాకా. లేకపోతే మనం ముందే అన్న అడుగుతా అయిపోవు. ఇట్లా కంప్లైంట్ ఇయ్యన్నని మాకేం తెలుసు? ఆయన దగ్గర రాజు యేసుడుకు కంప్లైంట్ ఇచ్చిండు, కానీ ఎప్పుడో ఇచ్చిండు ఆయన పిల్లగాడు పాపం. ఇప్పటిదాకా అది ఎటు కాలే. ఈ పోలీస్ స్టేషన్ లో పొంట తిరుగుడు మనకేం అలవాటు లేకపోయే. ఏం చేస్తాడో దరిద్రుడు. ఓ 10 లక్షలు వస్తే ఆయన తప్పులు లేరిపోతే కొన్ని ఉంటే కట్టుకోవచ్చు ఎట్లనో కింద మీద పడే అని నేను అనుకున్నా. ఇప్పుడు ఆ 10 లక్షలు ఆడు పంపకపోతే మనం అప్పులు ఏం నుంచి కట్టడో ఏం చేసుడో. అత్త చనిపోయినందుకు అప్పులన్నీ పోయినట్టే అన్నారు కదమ్మా. అది మీ అత్తయ్య. మీ అత్త పొంగ పొంగ మంచిగా అన్న అప్పులు కూడా అట్టే పట్టుకపోయింది. మీ అయ్య ఉన్నాడు కదా అయ్యా,
మీ అయ్యని చూస్తే నాకు ఎందుకు మాట పట్టుకొస్తానంటే గిందుకే. అమ్మా, నాన్న గురించి అలా మాట్లాడకు, మళ్ళీ ఫీల్ అవుతాడని చెప్పింది కదా ఆంటీ. ఇప్పుడు లేడు కదా ఇంట్లో, ఏం కత్తి మరి నా కోపం అంతా ఎట్టబోని కాదే, నువ్వే చెప్పే. ఇగో మనం ఏదో ఉన్న దాంట్లో మంచిగా బతుకుతానమా లేదా? ఉమ్, అక్క అక్క అనుకుంటే దాన్ని పట్టుకొని కూర్చుంటాడు. అక్కతో ఏమన్నా తెప్పించుకున్నప్పుడు ఏమన్నా వండుకున్నప్పుడు నేను ఏమన్నా వేసిందారా? నేను ఎన్నిసార్లు అడిగినా ఈ మాట. కాదు బిడ్డ అంటే అన్నారు అంటారు. నువ్వే చెప్పు, ఆమె వేసింది అప్పులు చెయ్యని, ఆమె మొగుడు కోసం ఆమె వేసింది, నేను చేయాల్సిన అవసరం ఏమన్నా ఉన్నదా? నాన్న కూడా అత్త కోసమే చేసిందా? అత్త కోసం కాకపోతే ఇంకెవరి కోసం? దాని మొగుడు పంపిమాన కొద్ది ఇది పంపించుడు, ఈయన అడగంగానే ఈడు పంపించుడు. మరి ఈడు నేను ఏం నుంచి తేవాలక్క, నాకు 2 పిల్లలు ఉన్నారు అని అనొచ్చు కదా. పోనీ అమ్మా, మళ్ళా నాన్న వస్తాడు వింటాడు. ఏ లేడు, ఇప్పుడే పోయిండు, వాళ్ళు ఇగేడు వస్తారు. తమ్ముడు ఎంబడి పడ్డాడు. ఇక నాకు అద్దీని పియ్యు, ఇదిగోని అదిగోని అని ఆడు రానిస్తాడా ఇంటికి? సాయంత్రం వరకు వస్తారు మెల్లగా. తమ్ముడిని ఎందుకు పంపినావమ్మా? నాన్నని ఇబ్బంది పెడతాడు వాడు. ఒక్కనే పంపితే ఎట్లా బిడ్డ? తమ్ముడు పక్కకు ఉండాలి. ఇప్పుడు మొన్ననే వచ్చా కదా దవాఖాన నుంచి, ఏం కాదని చెప్పిండట డాక్టర్ గాని. ఆ గొగ్గట్ల చెప్తారా? మీ అత్తను వట్టిగా తిడతానా నేను? ఎన్ని చేసింది అనుకుంటానవరా? మీ నాయనమ్మ ఒకటి పెద్దది 10 తులాల నెక్లెస్ ఉండే, పెద్దది లాంగ్. నానమ్మదా? ఒకటే ఒక నెక్లెస్ ఉండే ముసల్దానికి. అందులో వజ్రాలు ఉన్నాయన్నారు, ఏందో అన్నారు. అవన్నీ వట్టి రాలే అన్నారు, అవసరానికి చూపిస్తే గాని. బంగారం అయితే గింతున్నది. మరి అది నిజం బంగారమో, మరి వాళ్ళు ఏమైనా కల్తీ చేసిందో, ఇత్తడిదే పాడైందో. నేను ఎప్పుడు చూడలే అమ్మా. ఎందుకు ఇప్పుడు దాని గురించి? అది తీసుకుపోయి మీ అత్తకి ఇచ్చింది. మరి ఆ నెక్లెస్ ఏడవైందో అర్థమైతలేదు. నేను ఒక్కనాడన్నా దీన్ని అడగకపోతే. ఆ ముసలి దానికి ఇచ్చింది నాకు ఇయ్యలే అని కొన్ని రోజుల దాకా మాట్లాడలే నేను మీ అత్తతోటి ఆ లవ్వతోటి. మరి సేవ చేసుడేమో నేను. ముసలి మంచంలో పడ్డప్పుడు ఎవరు చేసిందే చూడలేవా? నువ్వు దొడ్డికి గడుగుడు, తానం చేపించుడు, ఓ కథలు చేసిన. పుండ్లవుడు, నాకైతే పోయి ఖర్చుడు. అన్నం అన్న తినబుద్ధి అయిందా? అన్నం లేకుండా నేను ఉంటానా చెప్పు? దాన్ని చేస్తే తీసుకుపోయి బిడ్డ తెచ్చుకున్నది. మరి నీకన్నా ఇయ్యచ్చు కదా, మనవరాలు కానీ. ఎవరి కూతురికి వాళ్ళు ఇస్తారు కదమ్మా. ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, అట్లనే నానమ్మ అత్త గురించి ఆలోచించింది. మరి ఇప్పుడు నా కూతురికి నేను పెట్టుకోవాలనుకుంటానా, ఏం పెట్టాలి చెప్పు? చేతులు ఏమున్నాయి? ఒక్క బంగారు చేను కూడా లేకుండా ఆమె పారేసింది అయ్యా. అది 6 తులాలు దాకుంటది, చెవుల కమ్మలు తులం ఉంటాయి. 5-6 లక్షలన్నా ఈజీగా వస్తాయి. ఖచ్చితంగా పైసల కోసం అమ్ముకున్నది అది, నాకు తెలుసు. నేనైతే ఎప్పుడు చూడలే అమ్మా. ఇక డబ్బు అవసరం ఉంటే అమ్మేసింది కావచ్చు అత్త. ఏముంచింది చెప్పు? మీ నాయనమ్మ ఏముంచింది, మీ అవ్వ ఏముంచింది? ఈ ఇల్లు కష్టపడి మీ అయ్యనే కట్టుకునే, మీ అత్త కట్టించిండు, అది అమ్ముకున్నది. శృతి వాళ్ళ నాయనమ్మ చూడుపో, వాళ్ళు ఏం లేనోళ్ళు బీదోళ్ళు అంటారు గాని వాళ్ళ నాయనమ్మ కొడుకులకు మనిషికి ఒక ఇల్లు కట్టించింది. మళ్ళీ వాళ్ళ నాయనమ్మ మీద ఎట్లెడుతుందా మల్లిక? ఒక్కనాడ మా అత్తను మంచిగా చూసుకున్నదా? నేను వీళ్ళు ఏం పెట్టకపోయినా వీళ్ళకి ఎన్ని చేసినా, ఎన్ని సాకిరి చేసినా. పోనీ అమ్మా, అట్లా చేస్తే దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు మనల్ని. ఏం చూసుకుంటాడు బిడ్డ? మొత్తం కష్టాల పాలే బట్టే. ఇప్పుడు నాన్న హాస్పిటల్లో ఉంటే మన చేతుల్లో రూపాయి లేకుండే, దేవుడు కాపాడినట్టే కదమ్మా. కాపాడినట్టే. ఇక అట్లే అనుకొని బతుకో. ఈ 10 లక్షలు వస్తే మంచిగా ఉంటది. మనం ఎప్పటోళ్ళే ఇంత కష్టపడి బతకచ్చు. నేను మళ్ళా బీడీలు చేస్తిగా. నీకు కూడా టైలర్ మిషన్, కుట్టు మిషన్ నేర్పితే మంచిగుండు. ఎండాకాలం పక్కూర్లా క్లాసులు పెట్టిండ్రు, పంపుదాం అనుకున్నాం నిన్ను శృతిని. వాళ్ళ అమ్మ నేను చూసినాం బోర్డు. ఇక మొత్తం ఇవే కథలాయే, మీ అత్త బాగోతాలే ఆయే. ఇప్పుడు మధ్యలో తీసుకోమంటే తీసుకోరట. అది నేర్చుకుంటే మంచిగా కుట్టుకోవచ్చే, పైసలు సంపాదించవచ్చు. జాకెట్ కుడితే 500, మన ఊర్లో 200-300 తీసుకుంటారు కానీ సిటీలో 500-600 తీసుకుంటారు. గట్ల సిటీలో ఒక చిన్న టేలా పెట్టించినా మీరిద్దరు కుట్టుకుంటారు. ఇప్పుడు కాకపోయినా రేపు నీ పెళ్ళైనాక అయ్యో నా మొగుడు లెక్క నీకు కూడా గట్లాంటి మొగుడే, గట్లాంటి ఆడబిడ్డ అత్త దొరికింది అనుకో, కుట్టుకుంటున్నా పైసలు సంపాదించుకోవచ్చు. నీ చేతి ఖర్చులకు, నీ పిల్లలకు అవుతుంది. ఏదో ఒకటి నేర్చుకోవాలి ఆధారం. నేను చదువుకున్నాక ఉద్యోగం చేస్తా కదమ్మా, గా ఉద్యోగాలు ఏడ రావాలి? అత్త మంచిదే గాని రాలేదు
అనుకో, మన రాత గట్లున్నది అనుకో, ఏం చెప్తావు చెప్పు? ఇవి నేర్చుకుంటే ఎప్పటికి ఉంటాయి. మీ అత్త చూడు, గంట దీనస్థితిలోకి పోయింది. వీడియోలు చేద్దామంటే కూడా ఆమె చేతులు తిరుగులేక, ఎందుకంటే ఏం పనులు నేర్చుకోలేదు. వాళ్ళ అవ్వకి అట్లా పెంచిందట దాన్ని. ఏమైంది శివరకు? కష్టాలలో నిలుస్తున్నదా? పడ్డదా? ఏదో ఒకటి చేస్తా అని మస్తు రోజుల నుంచి అనుకున్నదమ్మా అత్త. ప్రియా అంటేనే మస్తు సార్లు అడిగింది. ఇంకా బీడీలు చేసుడు అత్తకి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. నువ్వు బీడీలు చెయ్యకమ్మా, మంచిది కాదు. మనమే స్వయంగా చేసి వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నట్టే కదా. ఇక మీ అత్త చెప్పిన అన్ని అక్కడనే ఇడిచిపెట్టు. కావాలంటే 4 పేపర్లు ముట్టిస్తా, అగ్గిల వారై. ఒక బాబా చెప్పిండు. ఏ బాబా? నేను చిన్న ఉన్నప్పుడు మా నాయనమ్మ తోలుకపోతుండే నన్ను. మా అమ్మను నన్ను తీసుకుపోయింది ఒకసారి. ఇట్లనే బాగా బాధలు వచ్చినాయి, ఏం చేసుడో అర్థమైతలేదంటే ఏం చెప్పిండో తెలుసా? ఈ బాధల్ని దరిద్రాలు అన్నిటిని ఒక పేపర్లో రాయమన్నాడు. రాస్తే ఏమైతుంది? రాసి ఆ పేపర్ నట మనం మంటలో వారేనట. వారైతే ఇక మనం వాటిని అన్నిటిని ఇడిచిపెట్టినట్టు, దరిద్రాలన్నీ పోతాయి అన్నట్టు. నువ్వు కూడా మీ అత్త చెప్పిన అన్ని ఒక పేపర్లో రాశాడులో వారి. బీడీలు చేసుడు మంచిది కాదు, అది చేసుడు మంచిది కాదు, ఇది చేసుడు మంచిది కాదు అని ఇవన్నీ ఆలోచించద్దు. మీ అత్త ఈ కాలంలో లేదు, ఏదో పాత కాలంలో ఉండాల్సింది. ఈ కాలంలో గసంటి ఎత్తే నడవే బిడ్డ. చూస్తున్నావు కదా లోకం ఎట్లున్నదో. నాకు రేపటి వరకు మొత్తం పేపర్లో రాసి పెట్టు, నీకేమేం తెలుసు అవన్నీ. మంట పెడితే అలా వారేద్దాం. మీ అత్త చెప్పిన సూక్తులన్న పుస్తకమే అవుతుంది కావచ్చు. పుస్తకం పట్టుకరా, అలా వారేద్దాం, పీడ పోతుంది. ఒక్కటి గుర్తు పెట్టుకో బిడ్డ, పైసలకు మించింది ఏం లేదు ఈ లోకంలో. పైసలు లేకపోతే మనిషి బతకలేడు. బతకాలన్నా సావాలన్నా ఏం చేయాలన్నా పైసలు కావాలి. పైసలు లేకపోతే మనిషిని కింద మీద ఎత్తది తెలుసా? చచ్చేటోడు బతుకుతాడు, బతికేటోడు చస్తాడు. నువ్వే చూసినావా లేదా బిడ్డ? మన ఇంట్లో పరిస్థితి చూసినావు కదా ఎట్లున్నదో. అవునమ్మా, అత్తకి మనం ముందే ట్రీట్మెంట్ ఇప్పించుంటే అత్త బతికేది. కనీసం స్కానింగ్ కూడా చేపియలేని పరిస్థితులు ఉండే. చూసినావు కదా, స్కానింగ్ కేపాటి 15,000. 15,000 మనకు ఇంతకు ముందు ఎట్లుంటుండే మన చేతిలో పైసలు? 15,000 కూడా చేతిలో లేకుండా వేసుకున్నాం. రూపాయి కావాలన్నా రూపాయి అప్పు తెచ్చుకునే పరిస్థితికి వచ్చినాం. పైసా కోసం ఏమన్నా వేయాలి, ఏడుకన్నా పోవాలి. నాకు బీడీలు వద్దు, నేను అవి వేయా ఇవి వేయా అనుకోవద్దు బిడ్డ. సరే అమ్మా, మరి ఇప్పుడు ఆ టైలర్ది నేర్చుకోరాదా? ఇక ఏడ నేర్చుకోవస్తుంది? టైం అయిపోయిందట. ఇంతమందిని తీసుకుంటామని అప్లై చేసుకోమన్నారు. ఇక అందరు నిండిపోయిందట. ఇక మిషన్లు కావద్దా బిడ్డ నేర్పించడానికి? వచ్చే సంవత్సరం హాలిడేస్ ఇక్కడికే వస్తాం కదమ్మా, అప్పుడు ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఇక వాళ్ళు మళ్ళా పెడతారో పెట్టరో, అది గవర్నమెంట్ ఫ్రీ క్యాంప్ ఏందో ఉండే. పెడితే గిట్ట నేర్చుకోవాలి బిడ్డ. ఇదే కాదు, ఏది నేర్పుతా నేర్చుకోవాలి. మనకిప్పుడు అవసరం పడ్డాయి అనుకో, మందిని గిట్ల అప్పులు అడుక్కుంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు మన పీకల మీద కూర్చుంటారు కత్తి పెట్టి. వాళ్ళు మనం ఏం చేయకున్నా కూడా మనం ఆలోచించి భయపడి మన సాగుకి వస్తుంది. ఇప్పుడు మీ నాయనకు గట్లయింది. అందరు ఏమనుకుంటారు? వాళ్ళ అక్క చచ్చిపోయింది పాపం, రందితోటి గట్లయిందని అనుకుంటారు. కానీ వాళ్ళ అక్క చేసిన అప్పులు, నేను చేసిన అప్పులు, ఇవన్నీ ఎట్లా కట్టాలి, ఏ నుంచి తేవాలి అని ఆలోచిస్తే ఉంటాడా మనిషి? గవి ఆలోచించే గిట్లయిండు. అవునమ్మా, అది కూడా నిజమే. రూపాయి కావాలన్నా అప్పు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాం మనం. అంత డబ్బు ఎక్కడి నుంచి కడతామని నాన్న ఆలోచించే ఉంటాడు. ఇప్పటికన్నా దేవుని దయ వల్ల 10 లక్షలు రావాలి బిడ్డ. మీ అత్త చేసినది ఏర్పడినట్టే గాని మీ నాన్న చేసినది ఏర్పాలంటే 10 లక్షలు రాకపోతే మనం ఎట్లా బయటపడతామో ఏమో. ఇక వాళ్ళ అండి కొడుకు పైసా అంతా నాశనం చేసిండు. నాశనం ఏడా చేసిండు? మంచిగా కట్టుకొని గుట్టలు పెట్టుకున్నాడా, పెండ్లాం పూరగాళ్ళతోటి మంచిగా ఉన్నాడు. ఈడ దాని జీవితాన్ని నాశనం చేసిండు, దాన్ని పట్టుకున్న మన జీవితం కూడా నాశనం అయిపోయాయి. పట్టిగా అస్సలు ఉండదు బిడ్డ. ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, ఏదన్నా ఒకటి వేసుకొని పైసలు సంపాదించాలి. పైసనే ముఖ్యం. అమ్మా, నీకొకటి చెప్పాలి. ఏంటిదే? మేము షాపింగ్ పోవాలి రేపు. కొత్త కాలేజ్ కదా, కొత్త బట్టలు పుస్తకాలు అవోటి ఒకటి కొనుక్కోడానికి. బట్టలు ఉన్నాయేవో అడ్జస్ట్ చేసుకో బిడ్డ, మళ్ళా దసరా వరకు కొనుక్కత్తంతి.
ఇప్పుడు ఖర్చులు బాగున్నాయి. బట్టలంటే వేలకు వేలు కావాలి. కాదమ్మా, నేను ఏమన్నా అంటే బట్టలు ఉన్నాయంటే మా దగ్గర అంటే అట్లా కాదు. నేను అభికి కొంటున్నా కదా, మీకు కూడా కొంటా అని అన్నది. ఆమె కొంటదట్నా? అవునమ్మా, కొంటా అంది. ఆమెకు ఏందో మరి నీ మీద మనసు అయినట్టున్నది. కొడుకు చేసుకుంటది ఏంది నిన్ను? చేసుకుంటే మంచిగా ఉంటది బిడ్డ. నిన్ను బంగారం వల్ల చూసుకుంటది చిన్నప్పటి నుంచి. చేసుకుంటా బిడ్డ అలా కొడుకును? చేసుకుంటా గాని ఎందుకు అట్లా అడుగుతున్నావమ్మా? నాకు మా తెలిసి నా కొత్త వాచ్ ఏం నుంచి వచ్చిందే? నా పిల్లగాడు ఇచ్చిండు కదా నీకు. అది కాదమ్మా, అక్కడ పోయిండని కొనుకొచ్చిండు. మరి రాసుకొని పూసుకొని తిరగకు. అయితే పెద్ద పెరిగినాక అది వేసుకుంటా అంటే వేసుకుందువు గాని ఇప్పుడు బాగా దగ్గర ఉన్నావనుకో వాళ్ళు ఇల్లు ముచ్చట్లు బాగా పెడతాండ్రు. కళ్ళు మంచిగా అందరి దూరం దూరం ఉండాలి బిడ్డ. చిన్న వయసు చదువుకునే వయసులో చదువుకోవాలి. పెళ్లి చేసినాకనే ఏమన్నా చేసుకోవాలి అంతే. సరే అమ్మా, నేనైతే రేపు షాపింగ్ కి పోతున్నా. ఆంటీ తీసుకుపోతుంది. తిని పోతాం. నీకు చెప్పడానికి వచ్చిన. సరే నాన్నకి చెప్తా పో. ఆశలు పెట్టుకోకు బిడ్డ. ఎప్పుడు కూడా ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు. మన మీద మనకే ఉండాలి నమ్మకం. సరే అమ్మా. దీనికి కూడా బాగా ఇష్టం ఆయన అంటే. ఈ పిల్లకేమో బాగా మార్కులు వచ్చాయి. అందుకే ఆమె ఇష్టపడుతుంది కావచ్చు. అట్టిగా లేనిపోని ఆశలు పెట్టుకున్నాడు ఎందుకు పట్టు. ఇంకా వంట మొదలు పెట్టలే పిల్ల? ఆయిగో టిఫిన్లు తిన్నాం. చిక్కుడుగా వలసిన చేతిగా వాళ్ళు ఇల్లు పైసలు ఇచ్చిందని దన్న ఖర్చు పెట్టుకోకుండ్రి. టిఫిన్లు టఫిన్లు తినడు అవసరమా? చక్కగా ఇంత కూడు వండక ఈ చిక్కుడుగాయలు బిక్కుడుగాయలు ఇవన్నీ ఎందుకు? ఇంత పప్పు నీళ్ళు వారవోసుకొని తింటేంది కొన్ని రోజులు. ఇగో మా అనంతకు పొద్దుగాల గోళీలు వేసుకునేటివి ఉన్నాయి. ఇక గోళీలు వేసుకోనంటే మన తినన్నట. ఇక అన్నమే అంటుదాం అనుకున్నా గాని ఈయన ముక్కుడోడు తినడు. మధ్యాహ్నం ఏదో గింత అంత తింటాడు. ఇక ఇంత టిఫిన్ ఆశ కన్నా తింటాడు. ఇంత గోళీలు వారేసుకుంటాడు అని చేసిన. ఉప్మా చేసిన. నూనె కూడా ఎక్కతక్క వారవయ్యకు. గుండెపోట్లు గవి గివి గంతకే వస్తాయి. నువ్వు కూడా గంత దొడ్డు ఎందుకైనా అనుకుంటాను. గంతకే ఏదో ఒక బొట్టు వేసుకోవాలి. వేసుకున్నామా లేదా అన్నట్టు. ఇక మరీ రుచి పసి లేకుంటే మా ఇంట్లో వాళ్ళు తినరు. నువ్వు కూడా మా వాళ్ళకు అట్లా అలవాటు వేయద్దు అంటన్నా. తక్క పోసుకుంటే నూనె మంచిది ఆరోగ్యానికి. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇటు పైసలకు పైసలు మిగులుతాయి. ఇలా కూరలు పాడుగాను కక్కే వస్తుంది తింటే. వాళ్ళ లెక్క మేము తినమంటే ఎన్నుంచి తింటాం. ముందు నుంచి మంచిగా బతికిన వాళ్ళం అయితే. అయినా ఈమె చెప్పేది కరెక్టే. కొంచెం కొంచెం తక్కువ వేయాలి. నెల వచ్చేది 2 నెలలు తెప్పియాలి నూనె. నేను చెప్పేది నువ్వు ఏమనుకున్నా మంచిదే. కానీ నేను చెప్పుడైతే చెప్తా. నా కోడలు కూడా గదే చెప్తా. 3 కొడుకులకు 3 బిల్డింగ్లు కట్టించిన నేను. ఎరకైందా? ఎట్లా కట్టినా అనుకుంటాను? గిట్టనే పైసలు పొదుపు చేసి జమ చేసి 20 తులాల బంగారం కొనుక్కున్న ఆ కాలంలోనే. సంవత్సరానికింత దానికి ఎట్లన్నా జమ చేసి గింతంత పావులెత్తన్న కొంట నేను తెలుసా. అంటే ఇప్పుడు బాగానే జమ చేసి ఉంటావు. ఇక నీ మనవరాల పెండికి డోకా ఏం లేదన్నట్టు. నేను మనవరాలకి ఎందుకు ఇస్తా? ఇయ్యా మరి వాళ్ళకి ఇస్తావు. ఆఖరికి నన్ను ఎవరు చూసుకుంటా వాళ్ళకే పెడతా. మనవరాళ్ళకి ఇచ్చుడు అనుకుంటా అందరికి మంచిన అనుకో. ఆఖరికి అత్త నన్ను ఓడి చూడడు, ఓడి దేకడు. మొత్తం ఒకరికే ఇస్తావు. ఇక మరి ఇల్లు మనిషి కొట్టి కట్టించిన ఎవరి బాధ్యత అలా అయిపోయింది. ఇప్పుడు నా బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరు చూసుకుంటారు నన్ను? వాళ్ళకి చెత్త నా దగ్గర ఉన్న సొమ్ము అంతా. బంగారమే గాని నాది ఇల్లు గాని ఏదన్నా గాని ఇక నువ్వు గట్లా అంటే నేను చూసుకుంటా అంటారు అందరూ. చూసుకొని మనిషికి నెల చూసుకొని అంత వంచుతా. 3కి పంచుకోమని చెప్తా నేను పోయినాక. ఉన్నప్పుడు అస్సలు వంచ. అబ్బో ఈ కాలంలో గట్లా వంచుతామని ఉన్నదా? ఆయనతో బొండకే విసుకుతారు. పంచకపోయినా విసుకుతారు కదా మరి వాటి కోసం. ఎంతైనా మన చేతులు ఉన్నంత కాలమే మనకింత ధైర్యం వస్తుంది. పైసా చేతులు ఉండాలి. మెల్లమెల్లగా జమ చేస్తా ఉంటే నువ్వు కూడా అయింది పక్కకు పెట్టుకో. మొవ్వనికి తెలకుండా పక్కకు పెట్టాలి. గిట్లనే ఎప్పుడన్నా ఆపద వచ్చినప్పుడు ఇచ్చినావు అనుకో, నీకు దాసోహం అవుతాడు నీ మొగుడు. తినడానికే దిక్కు లేదంటే అప్పులేడగట్టుడు, నేనేడ జమ చేసుడు, ఈ ఆపద వస్తే నేను ఇచ్చుడేడా. అట్లున్నది మరి నీ కథ. మంచిగున్నప్పుడు బొల్ల నీళ్లు ఖర్చు చేసినట్టు ఖర్చు చేస్తుంది. రూపాయన్నా నిలిచానా నీ దగ్గర?
ఏది ఏ పాటు జమ చేసినావు చెప్పు. పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 20-25 ఏళ్ళు అవుతుందా? ఏ 20 ఏళ్ళైనా? 20 ఏళ్ళ సంది ఏం జమ చేసినావు చెప్పు నాకు. నెలకు 1000 రూపాయలన్నా లేకుండా నాప్పుడు మంచిగా బతికిన వాళ్ళు మీరు. 12,000 సంవత్సరానికి. 20 ఏళ్ళంటే 2.5 లక్షలన్నీ ఉంటుండే మీ దగ్గర. అయితే బంగారం లేకపోతే భూమి దేని మీద ఒక దాని మీద పెట్టాలి. బంగారం అయినా భూమి అయినా రేటు పెరుగుడే తప్పితే తగ్గుడు అనేది ఉండదు. అట్లా సుధరాయించుకోవాలి. నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పిన, కానీ నీకు అప్పుడు చెవులకు ఎక్కలే. ఇప్పుడు ఈ అవసరం పట్టింది కాబట్టి ఇంటన్నావు. ఇక గంతే వేయాలి. గంతే వేయాలి కాదు, చేసుడే గంతే. రూపాయి వస్తే పావులు దాచిపెట్టు, 2 రూపాయలు వస్తే ₹1 గట్లా ఎంత నన్నరాని. మీ ఆయనకు ఖర్చు పెట్టుడు అప్పులు చేసుడే తప్పితే ఇంకోటి తెలియదని నాకు అర్థమైంది. ఇక నువ్వన్నా చూసుకో. కొడుకున్నాడు, బిడ్డున్నది పెళ్లికి. షాపింగ్లు పోతానట కదా మనవరాళ్ళు. నీ బిడ్డ నువ్వున్నా? నీ బిడ్డ కూడా పోతాందా? ఆవు, వీళ్ళిద్దరికి వనిస్తానదట పిల్ల. వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో, ఏ పాట ఉన్నాయో. ఎంతగానం ఖర్చు పెడతాండ్రు. పిల్లల్ని చదివిస్తా అంటారంటే వాళ్ళకు ఎన్ని కోట్లు ఉన్నాయో, ఎన్ని జాగాలు భూములు ఉన్నాయో. వాళ్ళ ఇంట్లో పడితే నా బిడ్డ మంచిగానే ఉంటది. ఏం ఆలోచిస్తాను? మళ్ళా నువ్వు కూడా ఆలోచించి ఏమన్నా వేసుకుంటావేంది? బీడీలో మన్న దుబ్బనో ఎయ్యిరా. ఊరికే మొద్దు కూర్చొని ఏం ఆలోచిస్తావు? నువ్వు అందరికి మంచిగానే చెప్తావు సూక్తులు, గాని నువ్వైతే ఏం చెయ్యవు కదా. నేను చేసి గీడు కత్తి. నేను చేసిన నీ ఓడి అయ్యాడు, ఏమో ఓడి అయ్యాడు. అర్థమైందా? అవు గాని నువ్వు గ్రేటే గాని నేను అప్పుడప్పుడు మా చెప్పుకుంటా. మా అత్త మునిగుండే. ఏం చేసి మునిగింది మాకు? ఏం చేయలే. ఒక్కడే కొడుకు. నీకు 3 కొడుకులకు 3 కట్టించిన ఇండ్లు. ఒకటి 5-6 తులాల బంగారు నెక్లెస్ ఉండే దానికి. నీ లెక్క ఆలోచించిందా అది? ఎవరు చేస్తే వాళ్ళకిత్తా అని చాకిరి వేసింది నేను. దాని పెంట అంతా ఎత్తిపోసింది నేను. బిడ్డకి ఇచ్చుకున్న నెక్లెస్. ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళది. నా ఆలోచన గిట్టున్నది. కానీ అదైతే తప్పబ్బా. పట్టించుకున్న వాళ్ళకి కాదు, చేసిన వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు కూడా ఇంత ఆశకమాన ప్రేమకమాన మా అత్త రేపు నాకు ఇత్తది కదా అన్నట్టు చేస్తారు. నీకు నువ్వు మాత్రం నాకు చేయాలి అంటే దానికి ఏ బుద్ధి అవుతుందా? ఏదో మీద చేసడం వారిస్తుంది. ప్రేముంటదా? మరి ఈమె కూడా వాయే. నెక్లెస్ నీగాక ఇంకే వాళ్ళకి అయ్యో దానికి ఇచ్చినప్పటి నుంచి ఆ నెక్లెస్ ఏడబడ్డదో, ఏడవారేసిందో, ఏడమ్మి పారేసిందో గాని ఇంతవరకు చూపించలేదు. అసలు మెడలో ఇయ్యనన్నా లేదంటే మరి నాకు కూడా ఎన్నడు కనబడలే గమ్మె మెడల నెక్లెస్. గదొకటే ఏందో మొద్దు చేనేసుకుంటుండే. దాని నేను బంగారు అనుకుంటా. నేను ఆలంబి కొడుకు పంపిండు ఆడికెళ్ళి. అదట వెండిదట. దాని మీదకెళ్ళి బంగారు పూత ఉత్తరట. అదేందో బంగారు అయినట్టు వేసుకొని తిరుగుతుండే. మరి నెక్లెస్ ఉండంగా అగ్గి వేసుకోవడం రోగం. ఫంక్షన్ లో కూడా గది వేసుకున్నామే. ఫంక్షన్ లో కూడా ఎన్నడు చూడలే నెక్లెస్. అయ్యో నేనే చూడలే అంటేనేమో ఆలంబి కొడుకు అని బొందలే పెట్టింది కావచ్చు. అన్న అమ్ముకుంటే పెట్టిందో, లేకపోతే అదే అని మెడలు వేసి పంపిందో, సాగదోలిందో దుబాయ్కి. ఇక ఓనిగా పోయిన వాటి గురించి, పోయిన ఆమె గురించి అనడు ఎందుకు? అట్లా అనద్దు. అవునయ్య, బిడ్డ చెప్పిందా డాక్టర్ చదివిస్తా అన్నదట మన బిడ్డను? ముందే చెప్పిండ్రు కదా వాళ్ళు, మీరు ఏది చదువుతా అంటే అది చదివిస్తా అని. మన బిడ్డ డాక్టర్ చదువుతా అన్నదట. నాకు కూడా డాక్టర్ అంటేనే ఇష్టమే. మన ఇంట్లో డాక్టర్ ఉంటే ఎంత మంచిగా ఉంటది. నాకు జ్వరం వస్తే దవాఖానకు పోవడం అవసరం ఉంటది. ఇక మన బిడ్డనే ఇంట్లోనే చూసి గోలిస్తుంది. ఓ మీ అమ్మ కూడా బాగా సంబరపడుతుంది. ఇక నన్ను నా మనవరాలే చూసుకుంటది, నా దగ్గర ఉన్న సొమ్మంతా నా మనవరాలకే పెడతా అని అంటుంది. నేనేమో ఇంటర్ అయినాక దానికి పెళ్లి చేస్తా అని నేను చూస్తానా. ఇదేమో డాక్టర్ చదువు అంటుంది. చూద్దాం తీయలేవే, మంచి సంబంధం అయితే చేద్దాం. పెళ్ళైనాక చదువుకుంటది ఏమున్నది, వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకుంటారంటవా? పెళ్లి అయితే గిమ్మె పెట్టుకుంటారా మళ్ళా? పెళ్ళైనాక గివీలు ఎందుకు పెట్టుకుంటారే? అల్లుడే పెట్టుకొని చదివిస్తాడు. బాగున్నోళ్ళకే ఇస్తా అంటివి కదా. ఇక ఉన్నోళ్ళకి ఇచ్చినాక చదువుడు ఎందుకు? పైసలు ఎందుకు? డాక్టర్ ఎందుకు? అగో వాళ్ళకు కూడా ఉంటది. నా కోడలు, నా భార్య డాక్టర్ అయితే ఎంత మంచిగా ఉంటది, నాకు మందులు ఇస్తుంది, దవాఖానకు పోవడం అవసరం ఉండదు అని అనుకుంటారు. ఏమోనయ్యా, వాళ్ళ ఇంట్లో ఏ పనైనా మొదలు మన బిడ్డతోటి చేయించుతారు. ఇక ఆడపిల్లలు లేరు కదనే. ఆడపిల్ల ఆడబిడ్డ లెక్క చూసుకుంటారు మన బిడ్డను. మొన్నేందో ఆయనది బిజినెస్ పని అట. ఆ బిజినెస్ పనికి మన బిడ్డతోటి బొట్టు పెట్టిపించిందట పేపర్ల మీద. మరి ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నావే?
లక్ష్మీదేవి లెక్క. నువ్వేమో ఎప్పుడు దాన్ని తిడుతూనే ఉంటావు. అలాగట్లా మంచి అవుతుంది, మరి మంచి జరుగుతుంది కాబట్టి మళ్ళీ మన బిడ్డ దగ్గరికి వస్తాండ్రు. మన బిడ్డ మీద ఆశ గిట్టు ఉన్నదో మరి వాళ్ళకు. ఏం ఆశనే? కొడుకు గిట్ట ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాండ్రు. నీ మొఖంతి అన్ని పిస లేనిపోని పెట్టకు. వాళ్ళు ఏదో చదివిస్తా అంటారు, దానికి నువ్వు పెండికి లింక్ పెడతానవా అని. చేసుకుంటే ఏమైతది? ఇవాళ రేపు బయట ఆడిపోరగాళ్ళు ఎట్ట పడేండ్రు, మోసాలు మన్ను దుబ్బ. మన ఆడపిల్ల ఎంత చక్కగా ఉంటది, ఆ పిల్లగానికి మంచిగా ఉంటది బిడ్డ. వాళ్ళది ఇప్పుడు 10వ తరగతి అయిపోయింది. ఆ పిల్లగాని చదువులు కావాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. మన బిడ్డకు ఇంటర్ అంటే ఇంకా 2 ఏళ్లలో పెళ్లి చేస్తాను పడుతుంది. అయ్యో చేసుకోమందాం, చేసుకున్నాక వాళ్ళ ఇష్టం ఇక చదివించుకొని ఏమన్నా చేసుకొని. ఎవరకు పిస నీ బిడ్డకి ఎత్తా అంటే వాళ్ళ కొడుకు అంత చిన్న ఏజ్ లో ఎత్తాడు ఎవడన్నా? చిన్న ఏజ్ ఏంది, గవర్నమెంట్ చెప్పిన ఏజ్కే కదా మనం చేసేది. వాళ్ళేందో చిన్న ఏజ్ అంటావు. లేనిపోని ఆశలు పెట్టుకోకు. పిస ముచ్చట్లు పెట్టకుంది నువ్వు నమ్మ. ఇవేనా మీ ముచ్చట్లు పాడుగాను? పిల్లను చదివితే ఏమైతుంది, మంచిగా చదువుతాన్నప్పుడు. నువ్వు చదువురాని మొద్దువేనైతివి, నేను మొద్దునేనైతివి. చదివించేటోళ్ళు ఉండంగా కూడా ఊకే పెండ్లి అంటావు. నీకేం తెలుసయ్యా, ముదురు ముఖం అయితే ఓడి చేసుకుంటాడు దాన్ని. ఏం ముదురు ముఖం అవుతుంది? 25 ఏళ్ళ దాకా ఏం కాదు. నా బిడ్డ మంచిగా ఉంటది అందంగా. 30 ఏళ్ళైనా ఏం కనబడది. నువ్వు ఎట్లున్నావు ఇప్పుడు 36 ఏళ్ళు పెట్టుకొని నిగ నువ్వెట్లున్నావు, మీ అమ్మ ఎట్లున్నది? ఇంకా నిగ నాడుతా అంటారు ఇద్దరు. మీ అవ్వనైతే చూడుకో, నూనె కారుతుంది ఇట్లా ముఖం మీదకి వెళ్ళి. సరే, నేను ఆ షాప్ పని చూసుకోవాలి. రేపు మంచి రోజట. ఆయనతో 2 బిడ్డలు ఉన్నప్పుడే వాళ్ళతో హారతి పిత్త. మళ్ళా గా పిల్లెందుకు కారుణ్య? అత్త అత్త అని అత్తని మింగింది. మన బిడ్డ లేదా, రామని పిలుచుడెందుకు? వాళ్ళు నాకు 2 బిడ్డలే. నేను ఆ బిడ్డను కూడా పిలుచుకుంటా. చెప్పినా నేను బిడ్డకు వస్తా అన్నది. 2తోటి షాప్ ఓపెన్ చేయించుతా. చూడిగా ఎట్లా నడుతుందో మన షాపు. అలా కొంత పైసలు వాళ్ళకే ఇవ్వబడుతుంది డాక్టర్ కు. నీకేం మిగులుతుంది ఇక? మొత్తం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తానే నేను. నాకేమద్దు. వాళ్ళ ప్రాణాలు నిలుతాయంటే నాకు ఇంకేం కావాలి? చేసిన పుణ్యం ఎటు పోదు. అదంతా నా బిడ్డకే రావాలి. పుణ్యం అంతా నా బిడ్డకే. ఇంకెడుకోతుంది? నువ్వు చేసిన పుణ్యం నీ బిడ్డకే పోతుంది. నువ్వు ఎప్పుడు ఓపెన్ చేస్తావు మరి? అలా రేపు బట్టలకు పోతారట షాపింగ్ లకు. పోయి వచ్చినాక వేసుకుందాం ఏమన్నది. లేకపోతే పొద్దుగాలనే ఏమంట తర్వాత పోతారు. చూస్తా అంటే మనకు మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తుంది. ఒక్కగానొక బిడ్డకు నీకు రంది కావాలని చూడుపో. పాపం కారుణ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ పరిస్థితికి అట్లయింది. మంచిగా ఉన్నప్పుడు ఆగిండ్రా, గిట్లే ఉంటది. గట్లా తెప్పి ఓడవద్దే. ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు మనకు. అట్లా మాట్లాడకు. ఎక్కండి తొందర. ఇక్కడనే లేట్ చేస్తే ఎట్లా? మళ్ళా మీ షాపింగ్ కి రోజంతా పడుతుంది. ఒక్కరోజు సరిపోతుందా మేడం? బట్టలు, బ్రష్, టవల్ అన్ని తెచ్చుకుంటాంలేండి. అక్కడే 2 రోజులు ఉండి వస్తాం. పిల్లలు ఎక్కండి తొందర. అంకుల్ మనల్ని విడిచిపెట్టి వెళ్ళినా వెళ్తాడు. ఇక్కడ చాలా బాగున్నాయంటే బట్టలు. మీకు నచ్చినవి మనిషికి 6 జతలు తీసుకోండి. పోట్లాడకండి. అలాగే ఆంటీ. రావే కారు. ఆంటీ, మాకు మీరే చూడండి. నాకు బట్టల గురించి అంతగా తెలీదు. సరే పద చూద్దాం. మన షాపింగ్ ఇంకా అయిపోయినట్టే డాడీ. వీళ్ళు ఇంకా ఎంత లేట్ చేస్తారో ఏంటో. తొందరగానే చేస్తారులే. శృతి వాళ్ళ నాన్న ఏదో షాప్ కి పూజ చేయించాలన్నాడు కదా. వీళ్ళు తొందరనే వస్తారు. బ్రతికిపోయామన్నట్టు. షాప్ కోసమైనా తొందర వస్తారు. ఆకలి, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నాకు కూడా డాడీ. వీళ్ళకైతే షాపింగ్ లో పడితే ఆకలి కూడా వేయదు. ఆడవాళ్ళు అంతేరా, చిన్న వాటికి సంతోషపడతారు పాపం. ఆ సంతోషంలో వాళ్ళకి ఆకలి కూడా గుర్తుండదు. ఏ రెస్టారెంట్కి వెళ్దాం డాడీ? చూద్దాం, మీ మమ్మీని అడుగుదాం. మనం తీసుకెళ్ళామనుకో, ఇక్కడ ఫుడ్ అసలు బాగాలేదు, నేను చెప్పిన దానికి తీసుకెళ్తే బాగుండేది కదా అని అరిగేదాకా అరుస్తూనే ఉంటుంది. బిల్ చేయించుకొని కార్లో వెయిట్ చేద్దాం పదా. సో ఎట్లున్నాయి దోస్తులు ఈరోజు మన వీడియో ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. మరి తర్వాత వీళ్ళు కాలేజ్కి వెళ్ళబోతున్నారు. అక్కడ ఏం జరగబోతోంది? అంతా ఓకేగానే ఉంటుందా? వీళ్ళ అప్పు పరిస్థితి ఏంటి? ఆ షాప్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.